నమస్తే, వెల్కమ్ టు పద్మిని రమ్య యూట్యూబ్ ఛానల్. ఇదైతే వినాయక చవితి వీడియో. వినాయక చవితి అంటేనే ముందుగానే వినాయకుడి బొమ్మ చేయడం, వినాయకుడి మండపం కట్టడం ఇలా అన్నీ ఉంటాయి కదా. మేమైతే ముందు రోజు వినాయకుడి బొమ్మ అయితే చేస్తున్నాము. ఎప్పుడు వినాయకుడి బొమ్మ మా సిస్టరే చేస్తుంది. నేను ఒకసారి ఏమో చేశాను. ఈసారి నేను అస్సలు చేస్తాను అనుకోలేదు. నేను ఒక నిర్ణయం అయితే తీసుకున్నాను. ఖైరతాబాద్ వినాయకుడిలా చేద్దామని అయితే అనుకున్నాను. ఫస్ట్ అయితే ఖైరతాబాద్ వినాయకుడి ఫోటో డౌన్లోడ్ చేస్తాను అనే నమ్మకం నాకుంది. ఇంకా లేట్ చేయకుండా దేవుడికి దండం పెట్టుకొని అయితే స్టార్ట్ చేసేసాను. అప్పటికే మా సిస్టర్ ఒక బొమ్మ చేసేసి ఎదురింటి వాళ్ళకి ఇచ్చేసింది. మాకు చేయాల్సిన బొమ్మ అయితే స్టార్ట్ చేసింది. అందుకని నేను కూడా స్టార్ట్ చేశాను అనమాట. ఖైరతాబాద్ వినాయకుడు అంటే నించున్న వినాయకుడు కదా. ఇప్పుడు నేను నించున్న వినాయకుడు చేయాలంటే మొత్తం బేస్ పెట్టుకొని చేయాలి. నేను ఇంకా అలా చేయలేదు. ఫస్ట్ అయితే బేస్ లేకుండానే నించోబెట్టి ఒక పార్ట్ మీద ఒకటి పెట్టి అలా ఫిక్స్ చేశాను. కాకపోతే అది బేస్ లేక కింద పడిపోతుంది. అది ఏం చేశానంటే ఇంకా నేల మీద పెట్టేసి ఒక్కొక్క పార్ట్ అతికించుకుంటూ వచ్చాను. ఆఖరికి ఎలా అయితేనే చేసేసాను. ఖైరతాబాద్ వినాయకుడిలా 5 తలలు అయితే పెట్టలేకపోయాను, కానీ నిలువుగా ఉండే వినాయకుడిని అయితే నేను చేశాను. నేను చేసిన వినాయకుడిని చూసైతే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. బొమ్మ చేసినప్పుడే కలర్స్ వేసి కొంచెం హైలైట్ చేశాను. ఇంకా నెక్స్ట్ డే మార్నింగే లేచి బొమ్మ ఎలా ఉందని చూసుకున్నాను. అంతా బాగానే ఉంది. ఇంకా ఏం చేశానంటే పూలదండలాగా వేసాను. దానికి ఏం చేశాను, కలర్స్ వేసాను అనమాట. కలర్స్ వేస్తే ఇంకా బాగా అనిపించింది పూలదండకి. ఇంకా ఇప్పుడు అసలైన టాస్క్ ఉంది. అది కవర్ని పట్టుకొని ఉంది కదా, అది తీయటానికి కొంచెం టైం పట్టింది. ఇరిగిపోద్దేమో అని భయం వేసింది బొమ్మ, కానీ బాగానే వచ్చింది. ఇంకా దేవుడి దగ్గర పెట్టేటప్పుడు అయితే వెనకాల బేస్ లేకపోతే ఉండదని చెప్పి 2 లీటర్స్ డ్రింక్ బాటిల్ పెట్టి దాన్ని బేస్ చేసుకొని వినాయకుడిని అయితే పెట్టాము. ఉదయాన్నే లేచి మా అమ్మగారు ప్రసాదాలు అయితే తయారు చేసేసారు. మేము చేసుకున్న ప్రసాదాలు ఆరిది, పులిహోర, ఉండ్రాళ్ళు ఈసారి కొంచెం వేరేగా చేసాము. పిండి లోపల బెల్లం పెట్టి చేసుకున్నాము. ప్రసాదాలన్నీ అయిపోయిన తర్వాత దేవుడి దగ్గర పెట్టేసి వినాయకుని పూజ అయితే చేసేసుకున్నాము. ఈసారి వినాయకుడిని నిమజ్జనం చేయడానికైతే నాకు అస్సలు ఇష్టం లేదు. అందుకని ఇంట్లోనే 5 days ఉంచాము. ఈసారి లాస్ట్ ఇయర్ కూడా ఉంచాము. 3 daysకే మా అత్తమ్మ గారు చనిపోతే ఇంక తీసేసాము. 5 days తర్వాత అయితే మేమే వెళ్ళి నిమజ్జనం చేసి వచ్చాము. పక్క వీధిలో వినాయకుడిని పెడతారు. ఆ వినాయకుడి దగ్గరికి వెళ్దామంటే ఆ రోజు చాలా పెద్ద వర్షం వచ్చింది. అసలు ఆగలేదు. ఇంకా ఆగిన తర్వాత ఏం చేసామంటే వెళ్ళాము అందరం కలిపి వినాయకుడి దగ్గరికి. అక్కడ వినాయకుడు సంతర్పణ భోజనాలు పెడుతుంటే మేము ఏం చేసామంటే స్వీట్ బూందీ చేసి ఇచ్చాము భోజనాల్లోకి. నా పుట్టినరోజు కూడా ఈ నవరాత్రుల్లోనే వచ్చింది. మా పక్క వీధిలో ఉండే వినాయకుడి దగ్గరికి, అలానే మా ఊర్లో ఇంకో వినాయకుడిని పెట్టారు. ఆ వినాయకుడి దగ్గరికి కూడా వెళ్ళి వచ్చాను. ఈ నవరాత్రుల్లోనే మేమైతే రాజమండ్రి కూడా వెళ్ళాము. పుష్కర్ ఘాట్లో పసుపు తాళ్ళు వినాయకుడిని పెట్టారు కదా, మేమైతే ఆ వినాయకుడిని దర్శించుకోవడానికే వెళ్ళాము. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఆ వినాయకుడితో పాటు ఇంకా వినాయకుడిని కూడా దర్శించుకున్నాము మేము. ఈసారి వినాయకుని సంతర్పణ భోజనాలు ఒక 5-6 వినాయకుల దగ్గర తినుంటాను. ఈ బొమ్మలు చేయడానికి మట్టిని ఎక్కడి నుంచి తెస్తామంటే గోదావరి దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి మట్టిని తెస్తాము. మేమైతే మొయ్యలేక తెచ్చేసాము. ఆ మట్టిలో రాళ్ళు ఇంకా ఏమీ లేకుండా తీసేసి మెత్తగా చేసుకుని ఒక ముద్దలాగా పక్కన పెట్టుకుంటుంది. ఆ పెద్ద పెద్ద ముద్దల్ని మళ్ళీ ఎంత సైజు కావాలంటే అంత చిన్న సైజు ఉండల్లా చేసుకుంటుంది. అప్పుడు బొమ్మ చేయడం అయితే స్టార్ట్ చేస్తుంది. ఆ బొమ్మ చేయడానికి ముందైతే ఎంత కష్టం పడుతుందో. తను కూడా ఎప్పుడూ ఒకలాంటి బొమ్మనే చేయకుండా ఈసారి ఏం చేసిందంటే సోఫాలో కూర్చున్న వినాయకుడిలాగా చేసిందనమాట. ఆ బొమ్మ కూడా చాలా బాగా వచ్చింది. మనం చేయగలం అనే నమ్మకంతో చేసేయాలి. మధ్యలో రావట్లేదు అనేసి అలా ఇలా అనేసి మానేయకుండా చేస్తే ఒక మంచి రూపం వచ్చేస్తుంది. మీరందరూ కూడా ఒకసారి ఇలా మట్టితో ట్రై చేయండి. ఎప్పుడు కొన్నవే కాకుండా. చేయడానికి టైం పట్టచ్చు, చాలా టైం పడుతుంది. మనం చేసింది ఎలా వచ్చినా సరే మనమైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము. మా సిస్టర్ చేసిన బొమ్మ, నేను చేసిన బొమ్మ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. మా చెల్లి మంచిగా రెడీ చేసి పెట్టుకున్న మట్టిని నేనేమో వాడేసి వినాయకుని బొమ్మను అయితే చేసేసాను ఏ కష్టం లేకుండా. మీరు కూడా ఇలానే ఇంట్లోనే చేసుకుంటారా వినాయకుడి బొమ్మని? కామెంట్ చేయండి. 2025లో వినాయక చవితి వీడియో ఇది. బాయ్.